అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విజయనగరం జిల్లా అది పౌరుషాలకు పెట్టింది పేరు అని మనందరికీ తెలుసు. ఆ జిల్లా విజయనగరం జిల్లా అంటేనే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చే రాజకీయ నాయకుడి పేరేంటంటే ఈరోజు బొత్స సత్యనారాయణ గారు. ఇంకా మిగతా నాయకులు కూడా ఉన్నారు, వీళ్ళు గుర్తుకు రావని కాదండి. ఈరోజు మనం మాట్లాడుకునే విషయంలో బొత్స సత్యనారాయణ గారు, ఈయనకు దశాబ్దాల కాలం నుండి రాజకీయ అధికారం అలాగే రాజకీయాల్లో ఉన్నారు. ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు, అసలు ఒక రేంజ్లు బొత్స సత్యనారాయణ గారు. అసలు ఇప్పుడు ఈయన పేరు ఎందుకు వచ్చింది అనే మీ సందేహం మీకు రావచ్చు. కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుద్ది. బొత్స సత్యనారాయణ గారి గురించి ఈరోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఒక సరికొత్త చర్చ అయితే నడుస్తుంది. బొత్స సత్యనారాయణ గారు జనసేనలతో వెళ్తున్నారా, జనసేనానితో రహస్య మంతనాలు చేస్తున్నారా, వైసీపీని వీడిపోతున్నారా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2019 నుండి 2024 వరకు కీలకమైన శాఖలకు మంత్రిగా, పూర్తి స్థాయి మంత్రిగా, ఎందుకంటే 2.5 years పోస్ట్ పోలేదు, పూర్తి స్థాయి మంత్రిగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మంచి వైసీపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అట్లాగే ఈరోజు వైసీపీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందంటే అస్సలు తగ్గలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే 2024లో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా ఆయనకు వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీతో ఆగలేదు, శాసన మండలిలో క్యాబినెట్ ర్యాంక్ ఉండే ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వడం జరిగింది వైసీపీ నుంచి. ఇన్ని గౌరవాలు ఇచ్చినప్పుడు బొత్స గారు పార్టీని వీడాల్సిన అవసరం ఏముంది అని కొందరి వాదన ఆ జిల్లాలో. కాదు, జనసేనానితో ఇప్పటికే అపాయింట్మెంట్ కోరడం జరిగింది, అపాయింట్మెంట్ తీసుకొని అందులో వెళ్ళిపోవచ్చు అనేది ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరనేది మనకు తెలుసు. ఇదే జరిగితే విజయనగరంలో ఉన్న ఆ వైసీపీ క్యాడర్ పరిస్థితి ఏంటి? ఈ విధంగా బొత్స గారు నమ్మక ద్రోహం జగన్ గారికి చేస్తారా? ఒక విస్తృత చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు మాపు, రేపుకు రూపు లేదు, ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. మనం గతంలో చూసాం, చాలామంది బల్లా గుద్ది మేము ఈ పార్టీల్లో ఉంటాం, ఇక్కడే ఉంటాం అని బీరాలు పలికిన వాళ్ళు చాలామంది కూడా నెక్స్ట్ డే ఉదయం కండవ మార్చేసుకున్నారు. ఇది మనందరం చూసినాం. కాబట్టి అందుకే ఈరోజు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైతే బొత్స గారికి వైసీపీలో తగిన ప్రాధాన్యం ఉన్నట్లే కనిపిస్తుంది. అట్లాగే ఓడిపోయినప్పటికీ క్యాబినెట్ ర్యాంక్ హోదా, అంటే ఆ హోదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదని చెప్పచ్చు మనం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే సింపుల్గా పులివెందుల ఎమ్మెల్యే అంతే, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఎటువంటి క్యాబినెట్ ర్యాంక్ ఏమీ లేవు. అంటే ఆయన కంటే ఇంకా పైది క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బొత్స గారి మీద ఎంత నమ్మకం విశ్వాసం ఉందో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ నమ్మక ద్రోహం చేస్తే చరిత్రలో బొత్స గారు నిలిచిపోతారనే విషయంలో కూడా మన సందేహం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. రాజకీయాలు అనేవి ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. ధన్యవాదాలు.